కామ్రేడ్స్, నా పేరు పేర్ల నాగయ్య, సిపిఎం మాట్లాడిన కొండచిట్టు కార్యదర్శిని. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఈ రోజుకు 100 సంవత్సరాలు పూర్తి అయింది. అంటే 1925 డిసెంబర్ 26వ తేదీ నుంచి 28 వరకు కాన్పూర్లో 500 మంది ప్రతినిధులతోటి, భారతదేశ వ్యాప్తంగా ఉన్న 500 ప్రతినిధులతోటి అక్కడ మహాసభలు నిర్వహించి కమ్యూనిస్టు పార్టీని ఏర్పరచడం అనేది జరిగింది. వాస్తవానికి దీనికంటే ముందే 1920లో కామ్రేడ్ లెనిన్ తోటి చర్చలు చేసిన తర్వాత ఎంఎన్ రాయ్ అక్కడనే భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించడానికి ప్రకటించినప్పటికీ అది నిర్బంధాల మధ్య రహస్యంగా పనిచేయడం వలన అది లేకుండా అయిపోయింది. 1925 కాన్పూర్ మహాసభలో మాత్రం బహిరంగంగా ప్రజల్లో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని దాన్ని పనిచేయడం అనేది జరిగింది. ఆ విధంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో వివిధ రాష్ట్రాలలో విస్తరించేసి మన తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊతమిచ్చింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా శ్రీకాకుళం, గోదావరి లోయ, పునఃప్రయాగ లాంటి పోరాటాలకు కూడా నాయకత్వం వహించింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ. 1950 వరకు విప్లవ పంథంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆ తర్వాత కొంత రివిజనిస్టం బాట పట్టడంతో ప్రజల మధ్య అంటే పందాల మధ్య చీలికలు వచ్చేసి 64లో ఒక చీలిక, 69లో ఒక చీలిక, ఈ విధంగా వచ్చేసి ఆ తర్వాత విప్లవ పార్టీలలో చీలికలు వచ్చేసి ఇవాళ చీలికలు పోయి ముక్కచెక్కలైపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా భారతదేశంలో ప్రజలు విప్లవాన్ని నమ్ముకొని ఉన్నారు. ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడం కోసం ఇవాళ మనం భారతదేశంలో సిపిఐఎంఎల్ మాసులైన ఏర్పడి 18 రాష్ట్రాలలో పనిచేస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే రేపు హైదరాబాదులో మన పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గొప్ప సెమినార్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలంతా కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రజా పోరాటంలో మన అందరం కూడా ముందుందామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొకసారి లాల్ సలాం.